వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయమూష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మార్చి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ భాష యొక్క అనువాదం 2024 కోసం ప్రతిష్టాత్మకమైన రోమన్ రోలాండ్ బుక్ ప్రైజ్ని గెలుచుకుంది? ఆన్సర్ సి, బెంగాలీ. 5వ ఓఎన్జీసీ పారా గేమ్స్ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. పారా అథ్లెట్ల స్ఫూర్తిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో 5వ ఓఎన్జీసీ పారా గేమ్స్ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. పారా స్పోర్ట్స్ను ప్రోత్సహించడంలో మరియు పారా అథ్లెట్ల విజయాలను గుర్తించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఈ ఈవెంట్ హైలైట్ చేస్తుంది. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ఇది హైలైట్ చేసిన విధంగా రైతులను రియల్ టైం డేటాతో సన్నద్ధం చేయడానికి మరియు వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఏటా నో స్మోకింగ్ డే ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ డి, మార్చి 13. ఏటా మార్చి 13న నో స్మోకింగ్ డేగా జరుపుకుంటారు. ధూమపానం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం మరియు పొగరహిత వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. నో స్మోకింగ్ డే 2024 థీమ్ పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లల్ని రక్షించడం. స్వయం సమృద్ధి ఏఐ అభివృద్ధి కోసం 10,000 జీపీయూ సూపర్ కంప్యూటర్ నిర్మాణంలో ఏ దేశం పెట్టుబడి పెడుతుంది? ఆన్సర్ ఏ, ఇండియా. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 10,000 జీపీయూ సూపర్ కంప్యూటర్ నిర్మించాలనే లక్ష్యంతో ఇండియా ఏఐ మిషన్లో $1.24 మిలియన్ పెట్టుబడి పెడుతుంది. డెంగ్యూ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ సి, పెరు. మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ సి, చెక్ రిపబ్లిక్. క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ 2024 విజేతగా చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహించారు. మిజిల్స్ మరియు రుబెల్లా ఛాంపియన్ అవార్డును ఏ దేశం పొందింది? ఆన్సర్ సి, ఇండియా. మిజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో అత్యుత్తమ ప్రయత్నాలకు భారతదేశంకు ప్రతిష్టాత్మకమైన మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డు వేడుకలు హైలైట్గా జరిగింది. సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మార్చి 10. 1969లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ స్థాపనకు గుర్తుగా మార్చి 10న సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేని జరుపుకుంటారు. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్. భారతదేశంలో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ అయిన భారత్ టెక్స్ట్ 2024 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. భారత్ టెక్స్ట్ 2024 ప్రముఖ టెక్స్టైల్ ఈవెంట్ న్యూఢిల్లీలో భారత్ మండపంలో ముగిసింది. 5F విజన్ ద్వారా ప్రేరణ పొందిన టెక్స్టైల్ పరిశ్రమలో ఆవిష్కరణ మరియు సుస్థిరతను పెంపొందించడం ఈ ఈవెంట్ ముఖ్య లక్ష్యం. ప్రపంచంలో మొట్టమొదటి జెట్ సూట్ రేస్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ, దుబాయ్. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు గ్రావిటీ కంపెనీ ఆధ్వర్యంలో దుబాయ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ సూట్ రేస్ జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించబోతుంది? ఆన్సర్ సి, కేరళ. సీ స్పేస్ అని పిలువబడే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించేందుకు కేరళ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ఎక్కడ ప్రారంభించబోతోంది?
ఆన్సర్ సి జార్ఖండ్. జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వితంతు పునర్వివాహ ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రోత్సాహక మొత్తము 2 లక్షల రూపాయలు కేటాయించనుంది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సవరణలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు. 2024-25 సీజన్లో ముడి జూట్ కోసం ఆమోదించబడిన కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎంత? ఆన్సర్ బి 5,335 రూపాయలు. రాబోయే 2024-25 సీజన్లో రా జూట్ TDN3 మునుపటి TDN5 గ్రేడ్కి సమానం. కనీస మద్దతు ధర ఎంఎస్పిని క్వింటాల్ 5,335 రూపాయలుగా కేబినెట్ ఆమోదించింది. భారతదేశం ఏ దేశానికి చెందిన కోస్ట్ గార్డ్స్తో కలిసి సీ డిఫెండర్స్ 2024 వ్యాయామాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ సి USA. భారతదేశం USA కోస్ట్ గార్డ్తో కలిసి సీ డిఫెండర్స్ 2024 వ్యాయామం నిర్వహిస్తుంది. ఉమ్మడి వ్యాయామంలో ఇండియా మరియు US కోస్ట్ గార్డుల మధ్య విస్తృతమైన పరస్పర చర్యలు, శిక్షణ, సహకార చర్యలు ఉంటాయి. ఇది ఫోర్ట్ బ్లెయిర్ తీరంలో జరగాల్సి ఉంది. ఐర్లాండ్ తమ మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ విజయాన్ని సాధించడానికి ఏ దేశాన్ని ఓడించింది? ఆన్సర్ బి ఆఫ్ఘనిస్తాన్. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్పై వారి చారిత్రాత్మక మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ విజయాన్ని సాధించింది. ఉత్తర భారతదేశంలో మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల జమ్మూ కాశ్మీర్లోని కతువాలో స్థాపించబడింది. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి దేవేంద్ర జజారియా. జావెలిన్ త్రోలో 2 సార్లు పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన దేవేంద్ర జజారియా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం CAA అమలును భారత ప్రభుత్వం ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ బి మార్చి 11. భారత ప్రభుత్వం మార్చి 11, 2024న పౌరసత్వ సవరణ చట్టం అమలును ప్రకటించింది. సైన్స్లో లింగ అసమానతలు పరీక్షించడానికి సి రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియాని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ డి UGC. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ ద్వారా సి రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియాని పరిచయం చేసింది. భారతదేశం ఏ వాణిజ్య సంఘంతో వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ సి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు లీచ్టెన్స్టైన్లతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో భారతదేశం వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఐరోపాలోని 4 అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. సెలా టన్నల్ ప్రాజెక్టు వాస్తవంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. సెలా టన్నల్ ప్రాజెక్టు వాస్తవంగా అరుణాచల్ ప్రదేశ్లో ప్రత్యేకంగా పశ్చిమ కమెంగ్ జిల్లాలో ప్రారంభించబడింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా 13,000 అడుగుల ఎత్తున నిర్మించబడిన ఈ సొరంగం అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు ఆ ప్రాంతంలో సాయుధ దళాల సందిగ్ధతను పెంచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకము. ఏ విమానాశ్రయం వరుసగా 6వ సంవత్సరం ఆసియా పసిఫిక్లలో తమ విమానాశ్రయం టైటిల్ను పొందింది? ఆన్సర్ సి ఇందిరాగాంధీ విమానాశ్రయం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసియా పసిఫిక్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అనే ప్రతిష్టాత్మక బిరుదును వరుసగా 6వ సంవత్సరం కైవసం చేసుకుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి ఏఎస్ రాజీవ్. ఏఎస్ రాజీవ్ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా నియమించారు.
డిఆర్డిఓ ద్వారా ఎంఐఆర్వి సాంకేతికతతో స్థానికంగా అభివృద్ధి చేయబడిన అగ్ని 5 క్షిపణి యొక్క విజయవంతమైన తొలి విమాన పరీక్ష యొక్క కోడ్ నేమ్ ఏమిటి? ఆన్సర్ డి, మిషన్ దివ్యాస్త్ర. ఈ పరీక్షకు మిషన్ దివ్యాస్త్ర అనే సాంకేతిక నామం పెట్టారు. ఇది దాని ఊహాత్మక ప్రాముఖ్యతను మరియు భారతదేశ రక్షణను ప్రాతినిధ్యం వహిస్తున్న అధునాతన సామర్థ్యాలను సూచిస్తుంది. భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన దేశీయంగా రూపొందించబడిన IP/MPSL రూటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, బెంగళూరు. అశ్వని వైష్ణవ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన IP/MPSL రూటర్ను బెంగళూరులో ఆవిష్కరించారు. సాంకేతికను ఆవిష్కరణకు కేంద్రంగా నగరం యొక్క పాత్రను హైలైట్ చేసింది. సెకనుకు 2.4 టెరాబైట్లు ఆకట్టుకునే సామర్థ్యంతో ఈ రూటర్ను భారతదేశం యొక్క డిజిటల్ అవస్థాపనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, నయాబ్ సింగ్ సైని. వెనకబడిన తరగతులు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ప్రతిభావంతుడైన నాయకుడు నయాబ్ సింగ్ సైని హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. రీకేన్ యమమోటో 2024 ప్రిట్జ్కర్ ప్రైజ్ని ఏ రంగంలో గెలుచుకున్నారు? ఆన్సర్ సి, ఆర్కిటెక్చర్. షెడ్యూల్డ్ కులాలు జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి, కిషోర్ మక్వానా. కిషోర్ మక్వానా న్యూఢిల్లీలోని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, సిసెల్స్. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 26 ఫిబ్రవరి నుంచి మార్చి 8వ తేదీ వరకు సిసెల్స్లో జరిగింది. ఓటింగ్ ప్రక్రియపై అధికారిక సమాచారాన్ని అందించడానికి భారత ఎన్నికల సంఘంతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ సి, గూగుల్. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటింగ్ ప్రక్రియపై అధికారిక సమాచారాన్ని అందించడానికి గూగుల్ భారత ఎన్నికల సంఘంతో భాగస్వామ్యం కలిగి ఉంది. 2024 IAA గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్న ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ పరిశ్రమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఏ, శ్రీనివాసన్ స్వామి. మలేసియాలోని పెనాంగ్లో జరిగిన 45వ IAA వరల్డ్ కాంగ్రెస్లో ఆర్కే స్వామి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మిస్టర్ శ్రీనివాసన్ స్వామి 2024 IAA గోల్డెన్ కంపాస్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ పరిశ్రమ నాయకుడిగా నిలిచారు.